లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారం, మీ దేవుడనైన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనవలెను. ఇక్కడ మనుషుడు పరిశుద్ధ పరుచుకొనకుండా మనుషుడు చేసేటువంటి క్రియలతోనే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి వారిని దేవుడు ప్రశ్నించినట్లుగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12 నుండి 16 వరకు చదివితే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి ప్రజలను దేవుడే ప్రశ్నించినట్లుగా వ్రాయబడి ఉన్నది. మీరు నా సన్నిధిని కనబడవలని వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నది ఎవడు? అంటే వారు ఎట్లాగా వస్తున్నారు దేవుని సన్నిధి కంటే 16వ వచనంలో మీ దుష్క్రియలు నాకు కనబడకుండా తొలగించుడి అని దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ వారు క్రియలు దుష్క్రియలతో నిండుకున్నటువంటి వారై వారు దేవుని దగ్గరకు వస్తూ ఉంటుండగా దుష్క్రియలతో నింపబడి ఆరాధించేటువంటి వారి యొక్క ఆరాధన దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.